ఖమ్మం జిల్లాలో దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ అపర భగీరథులుగా నిలిచారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు నిండుగా ఉండటం వల్ల ఇక కుల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలతో పాటు జీవ వైవిధ్యంతో పల్లెలు పచ్చగా మారతాయని అన్నారు. గిరిజనుల భూములను సస్యశ్యామలం చేసేలా రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మారిందన్నారు. దాంతో బోరుబావులతో సాగు చేసేటువంటి రైతాంగంకు కష్టాలు తీరాయని, చెరువుల్లో నీరు పెరగటంతో మత్స్యకారులకు ఉపాధి కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది మంచుకొండ గ్రామం, రాణస్పాలెం మండలం. నా పేరు గంధశ్రీ శ్రీను, ఖమ్మం జిల్లా. రేవంత్ రెడ్డి గారి దయవల్ల పుష్కలంగా నీళ్లు వదులుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు చక్కగా నీళ్లున్నాయి. పైర్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు మంచిగా పుష్కలంగా ఆవులు గోడ్లకి ఫుల్ నీళ్ళు, వాటరు బాగుంది. అంత మంచిగా చెరువులు నింపినాయి. మాకు అక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు రావాల్సిన నిధులు కానీ అవి కానీ మాకు తెప్పించండి. తెప్పించినాక తుమ్మల నాగేశ్వర గారు మంత్రి అయినాక మాకు ఆ మంత్రి గారు మాకు కూడా అయ్యో ఈ దేశంలో మరి మంచుకొండలో నీళ్లు లేక నిప్పులు లేక పావడపల్లి, పంగిడి, ఎర్లపూడి ఇవన్నీ కూడా తండాలన్నీ లేబరి బోర్లల్లో బతుకుతున్నాడు. వాళ్ళ కోసం చంపడి నీళ్ళు తీసుకొచ్చి మంత్రి గారు తీసుకొచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఖచ్చితంగా నీళ్లు కావాలని పట్టుదలతో ఇప్పించిండండి. మరి కృష్ణా జలాలు, సాగర్ జలాలు తీసుకొని వచ్చి వెంకటాయపాలెం ఎత్తిపోతల పథకం నుండి మంచుకొండ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మరి చుట్టుపక్కల మండలంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు నీళ్లు నింపే మాత్రమైన కార్యక్రమం 66 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక రైతు కుటుంబాలు సంతోషంగా ఉండి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మా గ్రామ సోదరులు, రైతు సోదరులు మరియు మండల రైతు సోదరులు అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరీ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఈ మండలంలో రాళ్లబోళ్ళు, గట్టిగా రాళ్లబోళ్లతో నిండి ఉన్న ఈ మండలంలో ఏ బోర్ వేసినా ఫెయిల్యూర్ తప్పగానే సక్సెస్ అయిన దాఖలా లేవు. ఈ కృష్ణా జలాలని మంచుకొని తరలించడం అంటే ఇది సాధ్యమైన పని కాదు. నేనే ఆశ్చర్యపోయినా. దయచేసి మరీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మరియు మా మంచుకొండ గ్రామ రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది మంచుకొండ గ్రామం.